ముందుగా ఓ డబ్బాలోనికి మనకు కావాల్సిన నువ్వులు తీసుకోవాలి. మనకైతే 1 కేజీ నువ్వులు నేను తీసుకుంటున్నాను. దాన్ని నీళ్ళ కింద పెట్టుకొని నీటితోనే బాగానే కడుక్కోవాలన్నమాట. కడుక్కుంటే దాని మీద ఏమైనా దుమ్ము ధూళి ఏమైనా ఉంటే కనుక పోతుంది. ఆ తర్వాత ఈ నువ్వుల్ని ఉడకెట్టుకొని బాగా కడుక్కోవాలి నీళ్ళల్లోనే. అప్పుడే దుమ్ము గట్టిపోయాక ఆ తర్వాత కాటన్ గుడ్డ మీద ఆరబోసుకోవాలి. చెమ్మాయింపు లేకోకుండా ఆరబోసుకున్నాక వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద చిన్న సెగ మీద మూగుడెట్టుకొని ఎర్రగా వచ్చేంత వరకు నిదానంగా ఇప్పుకోవాలి. అన్నీ ఒకేసారి కాదు, నిదానంగా కొంచెం కొంచెం పోసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత వేపుకొని అన్నీ కూడా ఒక కంచంలోకి తీసుకున్నాక మనకి రోలు శుభ్రం చేసేసుకోవాలి. ఈలోపు రోకలే శుభ్రం చేసేసుకున్నాక ఈ పళ్ళల్లోకి తీసుకుంటాం కదా నువ్వులన్నిటినీ కూడా పళ్ళల్లోకి తీసుకొని ఈలోపు రోకలు శుభ్రం చేసుకొని ఈ నువ్వుల్ని ఈ చల్లారేంత వరకుని ఆరబోసుకోవాలి. ఆ తర్వాత రోల్లోని కొంచెం కొంచెం వేసుకొని మెత్తబడుతూ ఉండేంత వరకు దంచాలి. బెల్లం వేయకూడదు. ఆ మెత్తబడ్డాక నువ్వులు అప్పుడు బెల్లం యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేసి రెండు బాగా కుమ్మాల. నూనె దిగేంత వరకు కుమ్మాల. అలా 2 విడతలు 3 విడతలుగా వేసుకొని కుమ్మాల. ఆ తర్వాత 1 గంటన్నర 2 గంటలకి ఇలా మొదలవుతుంది. అప్పుడు ఒక కంచంలోనికి తీసుకొని మనకు కావాల్సినంత సైజుల్లో ముద్దలు చేసుకోవాలి. ముద్దలు చేసేటప్పుడు మన చేతికి నూనె అంటాలన్నమాట. నూనె అంటితేనే ఆ రోల్లో దంచిన దానికి నూనె రావాలి. వస్తేనే ఆ ఉండలకి అంత రుచి వస్తుంది. మనకు కావాల్సిన సైజుల్లో ఉండలు చేసుకున్నాక అప్పుడు ఒక డబ్బాలో అంటే చూడు మా అమ్మ బయటికి కాకుండా ఒక ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకొని మనం స్టోరేజ్ పెట్టుకోవాలి. ఇవి పిల్లలకే కాదు, పెద్దోళ్ళకి, పొరటాళ్ళకి, ముసలోళ్ళకి, ఎముకల బలానికి ఇవి చాలా మంచిదన్నమాట. ప్రతిరోజు ఒక్కొక్క లడ్డు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది.